హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా నెలల తర్వాత నేను ఈరోజు మీ ముందుకు ఇలా ఈ వీడియోతో వస్తున్నాను. అంటే నేను మాట్లాడడం అనేది జరగలేదు. ఒక 6 నెలల తర్వాతనే నేను ఇది మొదటిసారి మాట్లాడడం. నేను మాట్లాడడానికి ఒక రీజన్ ఉందండి. నాకు పిల్లలు చెప్పారు, అమ్మ నువ్వు బాగుండాలని. చాలామంది, ఒక్కరు ఇద్దరు కాదమ్మా, వందలల్లో కామెంట్స్ పెడుతున్నారు. మీ అమ్మ ఆరోగ్యం బాగుంటుందిరా చిట్టి, అమ్మకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ఎలాంటిగా బాధపడకండి అని చాలామంది మీకు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారమ్మా అని చాలా పిల్లలు చెప్పడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అనేది చిన్న పదమే అయినప్పటికీ ఇంకా నా వేలో నేనైతే మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానండి. మన యూట్యూబ్ కుటుంబంలో చాలామందికి నా ఆరోగ్యం విషయమై చాలా డౌట్స్ ఉన్నాయని నాకు తెలుసండి. కానీ నా పరిస్థితి బాగాలేక నేను మీకు ఎలాంటిగా కూడా క్లారిటీగా ఇవ్వలేకపోయాను. పిల్లలు వాళ్ళకు సాధ్యమైనంత వరకు మీ దృష్టికి తీసుకొచ్చారే అనుకుంటున్నాను నా ఆరోగ్యం విషయమై. ఇంకా నాకు పిల్లలు ప్రతి వీడియోకి సంబంధించిన కామెంట్స్ నాకు చదివి వినిపిస్తారండి టైం ఉన్నప్పుడు. అంటే నాకు పాజిటివ్గా ఉండేది మాత్రమే చదివి వినిపిస్తారు. ఇబ్బంది కలిగించేది అసలు నా దృష్టికే తీసుకురారండి. వాళ్ళు ఒక యుద్ధం చేస్తున్నారని నేను చెప్తున్నాను. ఎందుకు దీనికి యుద్ధం అని పేరు పెడుతున్నాను అంటే, తండ్రి తర్వాత తల్లి కూడా ఇలా అవ్వడం అంటే కుటుంబంలో విషాదమే. ఒక 6 నెలల నుంచి దాదాపు ఒక సంవత్సర కాలం మధ్యలో నేను సిక్ అయ్యే ఉన్నానండి. ఒక్కరోజు కూడా నేను బాగున్నది లేదు. పాపం పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఏం చేస్తాం, ఇంకా అంతా మా తలరాత అని అనుకుంటున్నాను. నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను బాగవ్వడానికి, కానీ అది నా నుంచి అవ్వట్లేదు. నేను ఇలా సిక్ అవ్వడం వల్ల 2 కుటుంబాలలో కూడా చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే తండ్రి అలా అయిపోయాడు అంటే తల్లి పరిస్థితి కూడా ఇలా అవ్వడం ఏంటి అని వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఊర్లో వాళ్ళు కూడా, పిల్లలిద్దరూ ఆడపిల్లలు చూడముచ్చటగా ఉన్నారు, మంచి కష్టపడే తత్వం ఉంది, వీళ్ళకి ఇలాంటి తలరాత ఏంటి దేవుడా అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే రోజు మా దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు నేను వింటున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకే ఎందుకు ఇలా అవుతుందనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. చాలామంది చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు నాలో, కానీ నేను ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నా సిచ్యువేషన్ అలా ఉంది. అందుకే నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటేనన్నా మీ విలువైన సలహా సూచనలన్నా నాకు మంచిగా అవ్వడానికి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను కూడా. మెయిన్లీ నేను ఈ వీడియో చేయడానికి కారణం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికేనండి. ఎందుకంటే నేను బాగవ్వాలని కేవలం మా 2 కుటుంబాలలో కాకుండా 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కూడా చల్లని దీవెనలు అందిస్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్. మీ దీవెనల వల్లనే ఇంకా నేను ఎక్కువ ప్రాబ్లంకి లోను కాకుండా ఈ స్టేజ్ వరకే ఉంటున్నానేమో అని నాకు ఒక ధైర్యం అయితే ఉందండి. నిజంగా ఆ శివయ్యే మీ అందరినీ కూడా మీ ఆశీర్వాదాలు నాకు అందేలా చేస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. చాలామంది అక్క మీకేమైంది, ఒక అవేర్నెస్ కూడా ఉంటుంది కదా అక్క, ఒక వీడియో చేయొచ్చు కదా అని కూడా కామెంట్ చేశారండి. నిజానికి నాకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమే ఒక గడ్డలాగా ఏర్పడిందండి రైట్ లెగ్కి. అయితే యాక్చువల్గా అది చాలా చిన్న సైజులోనే ఉండి చర్మంతోనే కలిసిపోయేసరికి నేను మామూలుగా ఏదో చిన్నదిలే అన్నట్టుగా నేను నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేయడం అంటే నా సిచ్యువేషన్ అలా ఉందండి. మా హస్బెండ్ హెల్త్ బాగాలేక ఆయనను హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, ఆ తర్వాత ఫినాన్షియల్గా కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల నన్ను నేను సెల్ఫ్గా కేర్ చేసుకోలేకపోయాను. సో అందుకనే నేను కొంత జాప్యం చేయడం జరిగింది. ఇలా ఒక 3 సంవత్సరాలు, దాదాపు నాకు గుర్తుండైతే ఒక 3 సంవత్సరాలు అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా పెయిన్ అనేది పెద్దగా లేదు. సో ఇంకా దాని సైజు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. సో ఇంకా నాకు కాలు కవ్వడం వల్ల అది నడవడానికి కూడా నేను ఇబ్బంది పడ్డాను. సో అందుకే నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళతో చెప్పానండి. చెప్తే ఇంకా రఘు వెంటనే కరీంనగర్కి వచ్చాడు.
వచ్చి అక్కడ రాజా థియేటర్ ఆపోజిట్లో శ్రీకృతి లేజర్ హాస్పిటల్ అని ఇట్లా ఒక మేడంకి సంబంధించింది ఉంటే అందులో చూపిస్తే మేడం వచ్చేసి స్కానింగ్ తీసి ఇది వెంటనే సర్జరీ చేయాలండి, ఇది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది, మీరు చాలా నెగ్లెక్ట్ చేశారు, ఇలాంటివి కనుక ఎక్కువ లాంగ్ టైం ఎక్స్టెండ్ చేస్తే ఎక్కువ ఇంకా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని మేడం చెప్పింది. ఇంకా తమ్ముడు ఆలోచించి జమ్మికుంటలో అయితే బెటర్గా ఉంటుంది అక్క, కరీంనగర్ అయితే నీకు కన్వీనియంట్గా ఉండదు, మేమందరం కూడా నీకు అందుబాటులో ఉండం, జమ్మికుంట అయితే అమ్మ వదినలు అందరూ కూడా నీకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి తమ్ముడు వెంటనే ఇంకా పిల్లల్ని నన్ను జమ్మికుంటకు తీసుకొని వచ్చాడండి. ఇంకా జమ్మికుంటలో మీకు అందరికి తెలుసు కదా, మన వీడియోస్లో అప్పుడప్పుడు కనిపించాడు మా అక్క వాళ్ళ కొడుకండి రాజు. ఆయన హాస్పిటల్ సెక్టార్లోనే పనిచేస్తాడు. సో ఇంకా రాజు నాకు సంబంధించిన టోటల్ అన్ని టెస్టులన్నీ చేయించాడు. ఆ డాక్టర్కి ఇంకా సలహా అడిగాడు, పిన్నికి ఇట్లా అయింది కదా సార్, ఎట్లా మనం సర్జరీ అయినా మెడిసిన్ తోటి ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అని. డాక్టర్ ఇది ఖచ్చితంగా సర్జరీయే చేయాలి అని చెప్పారు. నేను అసలు అంత దూరం పోతుందని అనుకోలేదండి. అండ్ నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఈ మధ్య ఒక 2 months బ్యాక్ మా పిన్ని వాళ్ళ కూతురికి ఒకటి చెస్ట్ దగ్గర గడ్డలాగా ఫామ్ అయిందంట, అది క్యాన్సర్కి దారి తీసిందంట. అమ్మ వాళ్ళ చెల్లె కూతురు అన్నట్టు, హుస్నాబాద్లో ఉంటారు. సో ఆ అక్క నరకం అనుభవిస్తుంది. సో నాకు అది తెలియడంతో ఫస్ట్ నాకు ఇదే డౌట్ వచ్చింది. నాకు కూడా కాలికి ఒకటి అయింది కదా, మరి ఇది ఎలాంటిదో అని భయం కూడా వేసిందండి చెప్పాలంటే. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. చనిపోయిన దాని నుంచి నేను ఇంకా బయటికి రావట్లేదు. నేను ఇంకా ఆయనే ఉన్నాడు, ఆయన డయాలసిస్కి తీసుకెళ్ళాలి, ఆ ఆలోచనలోనే నేను ఉండిపోయాను. కానీ నేను అలా ఉండడం వల్ల ప్రశస్తి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే నేను ఇది కరెక్ట్ కాదు అని అన్నయ్య వాళ్ళకు తమ్ముడికి చెప్పడం జరిగింది. వాళ్ళైతే హాస్పిటల్లో చూపించారు. సో వాళ్ళు సర్జరీ చేయాలన్నారండి. June 1st నాకు సర్జరీ చేశారు. ముందు రోజు అన్నీ ఇట్లా టెస్ట్లు అన్నీ కండక్ట్ చేసి కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు, 6 grams ఉందని చెప్పారు. సో నాకు ఎక్కిస్తా అని కూడా అన్నారు బ్లడ్, కానీ నాకు ఎందుకు భయం వేసింది. ఎందుకంటే చిట్టి కడుపులో ఉన్నప్పుడు నేను బ్లడ్ ఎక్కించుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయ్యాయి అన్నట్టు, ఎలర్జీ లాగా, అందుకే నేను ఒప్పుకోలేదు. సో వాళ్ళు సరే ఓకే చేస్తాము, దీని తర్వాత మాత్రం పర్టికులర్ డైట్ ఫాలో చేయండి, ఎందుకంటే మరీ ఐరన్ ఎక్కువగా డెఫిషియన్సీ ఉంది మీకు అని చెప్పారు. సరే అనేసి నేను అగ్రి చేశాను. సో June 1 రోజు సర్జరీ చేశారు. డే బై డే హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా పెద్ద వదిన, అమ్మ, ఇంకా మా మిగతా వదినలు కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారండి. డే బై డే డ్రెస్సింగ్ కూడా చేశారు. నాకు టోటల్గా ఆ గడ్డను తొలగించి అక్కడ 8 stitches వేశారండి. అసలు నేను అన్ని కుట్లు పడతాయని అసలు అనుకోలేదు. 8 కుట్లు పడడం వల్ల నాకు చాలా అంటే చాలా నడవడానికి అవస్థ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాలు భాగంలో కాబట్టి మూమెంట్ అనేది కంపల్సరీ, నేను చిన్నగా నడిచినా కూడా అది కదలిక వల్ల దానికి పెయిన్ అయినట్టుగా అవుతుందండి. సో ఇట్లా నాకైతే చాలా ఇబ్బంది అయింది. June 1కి ఆపరేషన్ అయితే June 12th రోజు స్టిచెస్ రిమూవ్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఒక 1-2 months మీరు రెస్ట్లోనే ఉండాలమ్మా, తక్కువ నడవండి, సాధ్యమైతే ఇంపార్టెంట్ అయితేనే నడవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఎందుకంటే కొంచెం నేను వీక్గా ఉండడము, బ్లడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా ఇంకా తొందరగా మానే అవకాశాలు ఉండవు, నడవడానికి కూడా కష్టం అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. అండ్ నా దురదృష్టం ఏంటంటే నేను ఒక 1 year దాదాపు 6 months to 8 months అనుకుంటా అండి నియర్లీ, అప్పటి నుంచి నేను న్యూరోకి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాను. సో అవి కూడా నాకు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ ఇబ్బంది అయింది. సో ఆ ట్యాబ్లెట్స్ వాడితే అలాగే అవుతుందట. దానివల్ల కూడా నేను కాలు వెయిట్ అంతా కూడా ఒక కాలు మీద పడేసరికి రైట్ లెగ్కి ఆపరేషన్ అయింది కదా, సో లెఫ్ట్ లెగ్ పైన వెయిట్ పడి స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. సో దీనివల్ల నేను
నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఇంకా అమ్మ చేతనయ్యి చేతగాక మా అల్లుడే అలా అయిపోయాడు అంటే ఉన్న ఒక్క కూతురు కూడా ఇలా అయిపోయింది అని దాన్ని చేతగాకున్నా కూడా నా కోసం చాలా కష్టపడుతుంది. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, కానీ నా పరిస్థితి తప్పట్లేదు. తనతో నేను హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రశస్తి బాగుండడం తప్ప నేను ఇంకేం ఆలోచించట్లేదండి. మా కుటుంబాలు కూడా అవే ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా చంటి వాళ్ళ అక్క వాళ్ళైతే చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మా తమ్ముడే అలా అయిపోయాడు అంటే మా మరదల పరిస్థితి కూడా ఇలా అవ్వడం ఏంటి, పిల్లలిద్దరూ ఎలాంటి పరిస్థితికి ఇంకా వెళ్తారు అని ఒక రకమైన భయాందోళనకు లోనయ్యారు. మా ఫ్యామిలీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే నేను ఒకరోజు 2 రోజులు కాదండి, నెలల నుంచి నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో పైకి నవ్వుతూ లోపల కుమిలిపోతూ చాలా నరకం అనుభవిస్తున్నాను. చాలామంది పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా నన్ను అడుగుతున్నారు, యూట్యూబ్లో కూడా అడుగుతున్నారంట. చిన్న చిట్టి చాలాసార్లు చెప్పింది. నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే అది మీ సలహా సూచనల మీదనే ఆధారపడి ఉంది వాళ్ళ యొక్క లైఫ్. ఎందుకంటే నేను ఒకదాన్ని నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఫ్యామిలీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లల విషయంలో కూడా మాకు పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దు అని. ఇది స్టార్టింగ్ పీరియడే కాబట్టి ఇంకా ఏం టైం మించిపోలేదు, ఇప్పటికైనా వెళ్తే బెటర్ నేనైతే అనుకుంటున్నాను. అండ్ పిల్లల్ని హాస్టల్లో వేయాలి అనే ఆలోచన కూడా అనే వాళ్ళకు ఉందండి. ఎందుకంటే నేను బాలేను కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడద్దు, ఇంకా పిల్లల్ని హాస్టల్లో వేద్దామా అనే ఒక ఆలోచన కూడా నా దాకా తీసుకొచ్చారు. ఇంకా నేనైతే వాళ్ళని వదిలిపెట్టి ఉండడం కష్టం. ఈరోజు నేను ఈ మాత్రమన్నా స్టేబుల్గా ఉన్నాను అంటే ప్రశస్తే కారణం అండి. ఒక మాటలో చెప్పాలంటే నాకు బ్రతకాలి అనే ఆలోచన వాళ్ళిద్దరిని చూస్తేనే వస్తుంది తప్ప లేదంటే అసలు లైఫ్ నచ్చలేదు. సో అందుకే నేను వాళ్ళను హాస్టల్కి పంపిస్తే మళ్ళీ నేను క్యూర్ అవుతానని కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను చాలా డిప్రెసివ్ అయిపోయాను. చంటి ఆలోచనలు, జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. సో ఇంకా ఫ్యామిలీ అంతా కూడా డిస్కషన్లోనే ఉన్నామండి. నేను దాని గురించి ఒక ప్రత్యేకంగా వ్లాగ్ చేస్తాను. దానికి మీ విలువైన సలహా సూచనలు తప్పకుండా ప్రతి ఒక్కరూ అందించాలి. ఎందుకంటే అందరికీ ఇలాంటి సమస్యలు రావండి. ఎవరో ఇంకా మాలాంటి దురదృష్టవంతులకే ఇవి సాధ్యం. మేము దురదృష్టవంతులమని నేను అనుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లలపై ఈ విధంగానే ఉంటాయని ఆశిస్తూ ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే ఆమ్దాలపల్లిలో ఉన్నానండి, అక్క వాళ్ళ ఇంటి దగ్గర. అక్క ఇంకా మన ఇంటికి వచ్చింది. ఒక 10 days నేను చూసుకుంటాను పిల్లల్ని, తనని. అత్తమ్మ నీకు ఇబ్బంది అవుతుంది కదా, ఇంకా నేను కూడా చూసుకుంటాను అని మమ్మల్ని తీసుకొని రావడం జరిగిందండి. అప్పటి నుంచి నేనైతే ఆమ్దాలపల్లిలోనే ఉన్నాను. అండ్ అక్క కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే నేను ఇలా అవుతానని ఆమె అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. నేనైనా ధైర్యంగా ఉండి పిల్లల్ని ముందుకు తీసుకెళ్తాను అనుకుందంట. కానీ నేను ఇలా అయ్యేసరికి తను కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంకా నేనైతే ప్రస్తుతానికి అక్క దగ్గరే ఉన్నానండి. అండ్ ఇప్పుడైతే నేను మెడిసిన్ వాడుతున్నాను. స్టిచెస్ అయితే రిమూవ్ చేశారు. కాకపోతే ఒక సమస్య తర్వాత ఒక సమస్య మమ్మల్ని వెంటాడుతుంది. చాలామంది చేతబడి చేశారు, మీరు ఎందుకు మూర్ఖంగా ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు, హాస్పిటల్ అని మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారని తిడుతున్నారు. కానీ నేను నమ్మలేకపోతున్నానండి. మన దురదృష్టానికి, మన తలరాతకి అసలు ఎవరినో నిందించడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశము. అందుకే నేనైతే నమ్మట్లేదు. కానీ ఇంకా అక్క వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే తమ్ముడిని కోల్పోయాము, నీకు ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి మా దగ్గర లేదు మమత అని నన్ను ఒప్పించి ఇంకా అక్కడిక్కడికి తీసుకెళ్తున్నారండి వాళ్ళకి తెలిసిన దగ్గరికి. అండ్ వాళ్ళు కూడా మామూలుగా అక్క వాళ్ళు కూడా మీకు తెలుసు కదా, అట్లాంటి ఏదైనా ఉంటే సాల్వ్ చేసే కేటగిరీయే. సో అన్నయ్య కూడా తన సంబంధించిన కొన్ని ఇంకా చూస్తున్నాడు. ఎవరైనా ఏదైనా చేశారా, దీన్ని ఏ విధంగా నయం చేయడము, ఈమె ఎలా మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
ఇంకా నేను నో చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పినా వాళ్ళు వినే స్టేజ్లో లేరు, అందుకనే. సో అలాగే ఇక్కడ ఆమదలపల్లిలో ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఉన్నానండి. ఇంకా పిల్లల స్టడీ డిస్టర్బ్ అయిపోయింది, వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా ఇది ప్రస్తుతానికైతే మా పరిస్థితి. నేనైతే నా సబ్స్క్రైబర్స్కి, మీ అందరికీ కూడా ఒకటేనండి నేను కోరుకునేది, పిల్లలకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీరు ఎప్పుడు కూడా విన్నంటే ఉండాలండి. అట్లీస్ట్ పిల్లలు ఈ రకంగానైనా ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. స్టడీతో పాటు మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకు, అండ్ స్టడీలో కూడా వాళ్ళు వెనుకడుగు వేయరు అని నేను అనుకుంటున్నా. నేను ఆ స్టేజ్కి అయితే తీసుకురానండి, నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రం నాశనం కాకూడదు, ఇదే నా మోటో. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళని మాత్రం నేను ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నేను అదే పనిలో కూడా ఉన్నాను. మీరు మాత్రం పిల్లలను ఎప్పుడూ కూడా మీ మంచి మనస్సుతో ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం వల్ల వాళ్ళకు జరగబోయే ప్రమాదాల నుంచి కొంత ఉపశమనం ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే మీ దీవెనలే కారణం అనుకుంటున్నా. ఎందుకంటే నేను వెళ్ళిన డిప్రెషన్కి అయితే బ్రతుకుతా అని మాత్రం అనుకోలేదు, కానీ ఇంకా నేను మామూలు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మీ బ్లెస్సింగ్సే కారణం అండి. సో నేనైతే ఇది నమ్ముతున్నాను, ఆ శివయ్యే మిమ్మల్ని మీ రూపంలో ఇంకా మా వెన్నంటి ఉన్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉండక కొంతమంది రూపంలో కూడా మనకు మంచి చేస్తాడని అంటారు కదా, నేను అది మీరే అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మాకెప్పుడు ఉండాలండి. నా పిల్లలపై మీ చల్లని చూపు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పిల్లలను ఆశీర్వదించండి. మీకు మాపై ఏదైనా సరే, కొంతమందికి మంచి చేయాలి, మంచి జరగాలి అని ఉన్నా, కొంతమందికి వీళ్ళకి ఇలానే జరగాలని కూడా ఉంటుందేమో. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ 1-2 చూస్తే నాకు అర్థమైంది పాప చెప్తుంటే. మీరు కూడా పిల్లలు బాగుండాలని కోరుకోండి. మీ పిల్లలు లాంటి వాళ్ళు అనుకోండి దయచేసి. వాళ్ళకి ఏం తెలుసు అండి, చిన్న పిల్లలు, వాళ్ళు జీవితంలో ఏం పెద్దగా అనుభవించలేదు. స్టార్టింగ్ టు స్టిల్ నౌ కష్టాలతోటే వాళ్ళ ప్రయాణం జరుగుతుంది. మీరు చూస్తుంది చాలా తక్కువ టర్మ్ అండి, 10%. 90% హైడ్ అయిపోయింది వాళ్ళ లైఫ్, మీకు మేము తెలియజేయలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు స్ట్రగుల్స్ తోటి ముందుకెళ్తున్నారు. సో ప్లీజ్ ఆశీర్వదించండి తప్ప ఇలానే జరగాలి వీళ్ళకని మాత్రం కోరుకోకండి. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం కాబట్టి, పిల్లలు ఏం అనుభవించలేదు కాబట్టి. సో మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ సపోర్ట్, మీ దీవెనలు ఎప్పుడూ మా వెన్నంటే ఉండాలి. నేను ఈ వీడియో చేయడానికైతే స్పెషల్గా మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికేనండి. మీ ఆశీర్వాదాలే నన్ను ఈ మాత్రం హ్యాపీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడ్డాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.